ఏ మూవీ హిట్ అయింది అనుకుంటున్నావు అన్న? నేను మూడు మూవీలు హిట్ కావాలని కోరుకుంటున్నా. సపోజ్ ఇప్పుడు అన్న హోటల్కి వెళ్తామన్నా, హోటల్కి వెళ్తే మనకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, మీల్స్ ఉంటాయి. సో నువ్వు నచ్చితే నాన్ వెజ్ తిను, నచ్చుకుంటే వెజ్ తిను, నచ్చుకుంటే మీల్స్ తిను, కానీ 3 తిను. నీకు వీలైతే డబ్బులు ఉంటే 3 తిను. సో నేను యాజ్ తెలుగు TFI బానిసగా ఏమంటా అంటే నాకు డాకు మహారాజ్ ఇష్టము, సంక్రాంతి కోసం సినిమా ఇష్టము, గేమ్ చేంజర్ ఇష్టము. సో నేను 3 సినిమాకి వెళ్తా, 3 సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, అలాగే మంచి పెద్ద బడ్జెట్ భారీ బడ్జెట్ మూవీ కదా, కానీ అంత హైప్ లేదు అని చెప్పేసి కొంచెం దిల్ రాజు గారే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరిగింది కదా, దాని గురించి ఏమంటారు? అవునన్న, వాళ్ళు ఏంటంటే సినిమా అయితే చాలా క్వాలిటీగా వచ్చింది. రామ్ చరణ్ పాత్ర చాలా గొప్పగా ఉండకపోతే సినిమా వరకు అయితే చాలా సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్ళు సుకుమార్ కూడా మాట్లాడిందంటే ఈ సినిమా క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నేషనల్ అవార్డు వస్తుంది రామ్ చరణ్ అనుకుంటారు అని అన్నాడు. సినిమా వరకు అయితే ఓకే, కానీ ప్రమోషన్ విషయంలో దిల్ రాజు కొద్దిగా వెనుకడుగు వేశాడు. సో నాకు నమ్మకం ఏంటంటే ప్రమోషన్ చేసినా చేయకపోయినా, ఎగ్జాంపుల్ చెప్తే KGF అన్నా, KGF Part 1 ఎవరు తెలియదు, తెలుగులో మనకు తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. సో నాకు నమ్మకం సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమా దమ్ము ఉంటే, ఎంత దమ్ము ఉన్నోటి ప్రమోట్ చేయకపోయినా సరే సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు నాకు అదే చేత బేబీ సినిమా కానీ, కాంతార సినిమా కానీ ఇవన్నీ కూడా లో ప్రమోషన్తో వచ్చిన మూవీస్ కాబట్టి మంచి హిట్ కొట్టాయి. సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం సినిమా మంచి హిట్ అవుతుంది. తెలుగు ప్రజలకు గొప్పతనం ఏంటంటే సినిమాలో చిన్నోడా పెద్దోడా ఇది పెద్ద పెద్ద తీసినోడా ఎవరు పట్టించుకోరు, కంటెంట్ ఉండడం ప్రజలు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. మొన్న వచ్చిన మంగళవారం సినిమా కానీ సో వీటన్నింటి కూడా ప్రజలు బాగా లైక్ చేస్తారు కాబట్టి ఈ గేమ్ చేసే సినిమా కూడా మంచి హిట్ వాళ్ళ మనస్ఫూర్తి దొరుకుతున్నా. ఈ సినిమా కూడా మెయిన్ ప్లేస్ ఏంటంటే అన్న శంకర్ అన్న. శంకర్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డైరెక్షన్ చేస్తాడు, కమల్ హాసన్తో, రజనీకాంత్తో, చాలా పెద్ద పెద్ద విజయ్ వాళ్ళతో చేశాడు. కానీ ఫస్ట్ టైం తెలుగు వాటితో సినిమా చేయడం చాలా గొప్పగా అనిపించింది. అందరిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ప్రభాస్ అంతమంది ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ ఎన్నుకోవడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే చూడన్నా ఎప్పుడో తన చరిత్ర మొదలైన తన యాత్ర ఈరోజు త్రిభువకి వచ్చాక ఆస్కార్ వచ్చింది అనకు. డిసిప్లిన్ కేర్ ఆఫ్ పటాసూర్ అంటే రామ్ చరణ్ చెప్పుకోవచ్చు. ఒక మాట అన్న మొన్న మెగాస్టార్ మాట్లాడినాడు, నేను ఏం సాధించా అంటే నేను రామ్ చరణ్ సాధించాను అంటే తండ్రికి తగ్గ తనయుడు అనే ఫీలింగ్ కలిగిందన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇంకోటి అన్న రామ్ చరణ్ గురించి చెప్పాలంటే, రామ్ చరణ్ అన్న మనం చూడండి SS రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్, ప్రపంచంలో ఒక దిగ్గజమైన డైరెక్టర్ అన్న. అట్లాంటి డైరెక్టర్కి ఫస్ట్ టైం ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న మగధీర ద్వారా. ఇప్పుడు పుష్ప అంటున్నాం, ఇదే పుష్ప డైరెక్టర్ అన్న సుకుమార్ కూడా ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న రంగస్థలం ద్వారా. సో నిజంగా డైరెక్టర్లకు ఇచ్చిన వ్యక్తి అంటే రామ్ చరణ్ అన్న. సో తన పేరు మీద రికార్డు ఉండకపోవచ్చు కానీ తనతో డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ కాబట్టి సినిమా మంచి ఛాన్స్ ఉంది. ఇంకో ట్రైలర్ కూడా చాలా గొప్పగా ఉందన్న. ట్రైలర్ రిలీజ్ కాగానే 58 మిలియన్స్ వచ్చింది. మన డాకు మహారాజ్కి 18 మిలియన్స్ వచ్చింది. మన అలా సంక్రాంతికి వస్తున్న దానికి 8 మిలియన్స్ 9 మిలియన్స్ మిస్ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటే 100% పుష్ప మన ఏంది గేమ్ చేంజర్ చాలా ఎక్కువ పెద్ద స్కేల్ మూవీ, పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ స్కోప్ నుండి ఛాన్స్ ఉంది. ప్రమోషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి పుష్పలో కూడా 20 మినిట్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాను. అవునవును, ఇది ఎట్లా చూసుకున్నా 3 సినిమాలకి మైనస్ అని చెప్పుకోవచ్చా? నాకు అదే బాధ కలిగించుతానా. ఎందుకంటే పుష్ప రిలీజ్ అయింది 30 రోజులు అలా క్రాస్ అయింది, బాహుబలి ఇక్కడ లేపేసింది. అన్ని ప్రతి ఇండస్ట్రీలో తమిళ్లో, కన్నడలో, నేపాల్ అన్నింటిలో పాపం నేపాల్లో అయితే కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా మాకు కొత్త సినిమా వద్దు పుష్పని రిలీజ్ చేయని నేపాల్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే తెలుగు సినిమా అయినప్పుడు అంత బయట ఎంకరేజ్ చేస్తారంటే ఓకే బాగుంది ప్రపంచాన్ని ఏలుతుంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా సినిమా ఒక్కటే సినిమా ఉండాలని ప్రతి ఒక్క ఒక్కరే బాగుండాలని కోరుకుంటాం. సినిమా అంటే ఏదన్నా ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి, ప్రతి ఒక్క సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఇప్పుడు సంక్రాంతి అంటే గేమ్ చేంజరు, డాకు మహారాజ్, సంక్రాంతి కోసం ఈ 3 సినిమాలు ఇటీవాలని కోరుకుంటున్నాం. కానీ ఇట్లాంటి టైంలో ఇప్పుడు పుష్ప వచ్చి 20 మినిట్స్ యాడ్ చేసా అంటే కొద్దిగా బాధ కలిగించింది. ఆడి బాహుబలి ఇక్కడ లేపేశారు అని అనుకుంటా కానీ సో వాళ్ళ టార్గెట్ ఏముండొచ్చు అంటే మేబీ పొంగల్కి దంగల్ రికార్డు లేపేయాలనే ఫీలింగ్ వాళ్ళకి ఉన్నట్టుంది కాబట్టి మేబీ దంగల్ రికార్డు లేపేయడం కోసం యాడ్ చేసి ఆల్రెడీ బాహుబలి ఇక్కడ లేచిపోయిందన్న మేబీ ఛాన్స్ కూడా ఉంది. 181 ఉంది కదా, 100% కొట్టే ఛాన్స్ 1831 CR ఉంది కాబట్టి దంగల్ రికార్డు కూడా లేపే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఫైనల్ గా అన్ని మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదే మా తెలుగు ఓడికి మనం ఏం కోరుకుంటాం, మనం బాగుండాలి, మన పక్కడు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి సో అన్ని సినిమాలు బాగుండాలి, ప్రతి ఒక్క హీరో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ డ్యూక్ మహారాజ్ అని చెప్పేసి ఒకటి విన్నా చూసాను నిజంగా. అంటే ఎందుకంటే మొన్న దబిడి తీపడే సాంగ్ వచ్చిందన్న, అది నిజంగా చాలా మంది బాధ కలిగించింది. నేను కూడా బాలబాబు అంటే చాలా ఇష్టం అన్న. బాలబాబు అంటే మేము ఏం కొనుక్కుంటాం అన్నాం, ఒక్క దెబ్బ కొడితే గాలి ఎగిరి అవతల పడాలి అట్లాంటి సీన్స్ కూడా చాలా ఇష్టం. అంతేగాని బాలబాబు ఒక అమ్మాయిని పట్టుకుని గుద్దడాలు కానీ అమ్మాయిని ఇక్కడ టచ్ చేయటాలు కానీ చూడక అంటే ఎందుకంటే బాలబాబు అంటే ఒక రెస్పెక్ట్ అనమాట. పొలిటీషియన్ ఇంకోటి అంటే తను అధికార ప్రతినిధి, తను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, తను
అట్లాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయడం చాలా బాగుంది. నేను చెప్తున్నా ఇక్కడ బాలబాబు తప్పలేదు, ఆ డైరెక్టర్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు, ఏకైక తప్పు శేఖర్ మాస్టర్. నీకు అంత పెద్ద హీరోతోని కొరియోగ్రాఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, చక్కగా వాడుకోవాలి. ఇప్పుడు చూడ జానీ మాస్టర్ ఉన్నాన్న, తను ఆలేపు మాటి అసిస్టెంట్ ఏమంటే తన పదవి నుంచి పోయినప్పుడు కూడా తను ఇప్పుడు గేమ్ చేంజర్ ధూప్ సాంగ్ చేసాడు, చాలా చక్కగా చేశాను అని శంకర్ చెప్పాడు. ఒక డైరెక్టర్ పొగుడాలా నేను కొరియోగ్రాఫ్ వచ్చినప్పుడు, అట్లా కాకుండా నేను గుద్దుతా నేను అది నీకు డీజోడి ఛాన్స్, డీజోడి ఉంది అది చేసుకో, షోలుని అది చేసుకో. అంతేగాని ఒక మంచి దిగ్గజమైన నటుని పట్టుకొని ఎక్కడ ఉంటారంటే మాకు చాలా బాగా కలిసి. చాలా మంది కామన్ అయిపోతారంటే యాక్చువల్గా అరెస్ట్ చేయాల్సిన జానీ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలంటారు. నిజంగా ఓనర్ కాదన్నా, ఎందుకు ఇవన్నీ ప్రజలు ఏం కోరుకోవటం అంటే బాలబాబుతో ఒక మంచి సెంటిమెంటల్ మూవీ, ఒక ఫ్యామిలీ మూవీ, ఒక మాస్ మూవీ కోరుకుంటే కానీ ఇటువంటి ఎవడు చెప్పండి. ఒక బాలబాబు ఫ్యాన్ దగ్గరికి పోయి బాలబాబు రొమాన్స్ కావాలంటే వద్దంటాడు. బాలబాబుకి రొమాన్స్ అవసరం లేదు, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు, ఏదో పిల్లలు పోయి ఇట్లా వాళ్ళకి ప్రపోజ్ చేస్తే మాకు అవసరం లేదు. బాలబాబు అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అటువంటి కావాలి. కానీ నిజంగా ఈ దెబ్బడిదిబిడి సాంగ్కి మెయిన్ మైనస్ ఎవరంటే శేఖర్ మాస్టర్. దయచేసి బాబీ డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దెబ్బడిదిబిడి సాంగ్ లేపేయండి, కట్ చేసేయండి మనసు. ఆ స్టెప్పులు మీ ఆ సాంగ్ చాలా బాగుంది కానీ స్టెప్పులు లేపేయాలని కోరుకుంటాం.